చేస్తూ ఆ శ్వాస తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళటానికి దానంతట ఆగిపోద్ది. అలానే బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళకుండా మళ్ళీ దాని అంతట ఆగిపోద్ది. 2 జరుగుతున్నాయి, అంతర్కుముగా బాహ్య కుమ్ముగా. ఇవి పొడగాలి. ఈ రెండు పొడిగించమంటున్నారు. ఇవి లెంగ్త్ అయిపోవాలి సాధనల వలన. ఇవి లెంగ్త్ అయితే ఏమైంది, కొంతకాలానికి ఆ తీసుకునేదేమో చాలా తక్కువ ఉంటుంది, తీసుకునేది వదిలేదేమో చాలా చాలా అసలు జరుగుతుందా లేదన్న తక్కువ ఉంటుంది. ఏ 2 అయితే చెప్తున్నామో కేవలం కుమ్మకం, అవి మాత్రం కంటిన్యూగా ఎక్కువ ఉంటా ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ సాధన యొక్క పరమార్థం, గొప్ప రహస్యం. అలా అనుభవం ఏదైతే ఇక మనం తీసుకున్నాం వదులుతున్నాం అనేది మన దృష్టిలో ఉండదు, మన అనుభవంలో ఉండదు, ఆగిపోయి ఉందంతే అన్నట్టుగా ఉంటుంది. అదే కేవలం వస్తుంది. అది వస్తే ఇక అదే ఖుదా అని చెప్పారు కదా, అదే క్రియాతీత అవస్థ, అదే పరావస్థ, అదే క్రియకు పరావస్థ.